వెల్కమ్ టు M1 న్యూస్. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని వరంగల్ నగరంలో ప్రతిష్ఠించి ప్రధాన రహదారికి ఆయన పేరు నామకరణం చేయాలని వరంగల్ జిల్లా కురుమ సంఘం జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారదకు వినతి పత్రం అందజేసింది. జిల్లా కురుమ సంఘం కన్వీనర్ మరుపల్ల రవి ఆధ్వర్యంలో కలెక్టర్ను కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. దొడ్డి కొమరయ్య త్యాగంతోనే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి శ్రీకారం చుట్టబడిందని, ఆయన పోరాట స్ఫూర్తిని నేటి తరానికి పరిచయం చేసేందుకు ప్రతి జిల్లా కేంద్రంలో విగ్రహాలను ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే వరంగల్లోని నాయుడు పెట్రోల్ బంక్ జంక్షన్ లేదా ఉర్సగుట్ట జంక్షన్ వద్ద దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి హంటర్ రోడ్ ఫ్లైఓవర్ నుంచి నాయుడు పెట్రోల్ బంక్ వరకు ఉన్న రహదారికి ఆయన పేరు నామకరణం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కురుమ సంఘం కన్వీనర్ మరుపల్ల రవి, నాయకులు కోరె కృష్ణ, మండల హరీష్, జినుక రమేష్, మండల నరసింహారావు, నరిగే శ్రీను తదితరులు పాల్గొన్నారు. కడివెండి గ్రామంలో పుట్టిన దొడ్డి కొమరయ్య గారు బాల్యతనంతో 18 సంవత్సరాల వయసు ప్రాయంలోనే ఎటువంటి అనుభవించక మరణం పొందినందుకు చాలా బాధాకరంగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తెలంగాణ సాయుధ పోరాటం ప్రారంభమైంది ఆయన మరణంతో ఆయన కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు తెలంగాణలోని ప్రజాప్రతినిధులందరూ ఉపన్యాసాలు అంటే మైకు పట్టగానే తెలంగాణ సాయుధ పోరాటంలో అమరుడైన దొడ్డి కొమరయ్య గారిని ఆశయాలు నెరవేర్చాలి, ఆయన బాటలు నడవాలి, ఆయన విషయాలు అన్ని ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పడం జరుగుతుంది. కానీ ఈరోజు వర్ధంతి ఈ 4 గోడల మధ్యలో జరుపుకోవడం జరుగుతుంది. ఈ నేటి తరానికి దొడ్డి కొమరయ్య అంటే ఎవరు అన్న విషయం తెలియవలసిన బాధ్యత ఉంది. మరి ఇటువంటి విషయం దొడ్డి కొమరయ్య మరి తెలంగాణ సాయుధ పోరాటంలో అసలు భాషణ వారి వివరాలు తెలవాలంటే ఇలా ప్రభుత్వ పరంగా మెయిన్ రోడ్లో ప్రతి జిల్లా కేంద్రంలో దొడ్డి కొమరయ్య గారి విగ్రహం నెలకొల్పాలని కూడా ఈ సందర్భం తెలియజేస్తున్నాం. మరి అటువంటి మానవీయ రాజకీయ నాయకులు ఉన్నారు. ప్రధానమంత్రి దిగంగానే ఆయన విగ్రహాలు ఉంటాయి, రాష్ట్రపతి పదవి చేయగానే వాళ్ళే విగ్రహాలు ఉంటాయి. ఇవాళ తెలంగాణ సాయుధ పోరాటం తెలంగాణ రాష్ట్రం కోసం అసలు భాషన దొడ్డి కొమరయ్య గారి విగ్రహం పెట్టకపోవడం చాలా బాధాకరమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కొన్ని మార్గాలు ఉంటాయి, వాటికి పోరాటంలో ఇవాళ ఎవరైతే దొడ్డి కొమరయ్య అయితేంది, చాకలైతే ఐలమ్మ అయితేంది, సర్దారు పాపన్ అయితేంది, ఇతర బీసీ నాయకులకు సంబంధించిన ఎవరైనా కూడా వాళ్ళ పేరును ఒక రోడ్డు మార్గానికి పేరు పెట్టాలని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తున్నా. గతంలో కూడా మేము చెప్పడం జరిగింది, ఇదే జయంతి ఉత్సవాలలో కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. దయచేసి మేము అనేది ఏంటంటే ఎక్కువ శాతం వరంగల్ నగరంలో ఉర్సు, కరీమాబాద్, రంగేపేటలో మా కుటుంబ కులస్తులు బాగున్నది. ఇక్కడ వరంగల్ జిల్లా సంబంధించింది ప్రధాన కేంద్రంలో నాయుడు పెట్రోల్ పంప్ వద్ద కానీ, ఉర్సుగుట్ట వద్ద ఉన్న జంక్షన్ వద్ద కానీ దొడ్డి కొమరయ్య గారి విగ్రహం పెడితే మీరు ప్రభుత్వానికి ఎంతో మేలు చేసిన సందర్భంగా తెలియజేస్తున్నాం. ఉర్సు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఉంది, అంటర్ రోడ్ నుంచి నాయుడు పెట్రోల్ పంప్ వరకు ఎటువంటి నామకరణం లేదు. మేమే పిలుచుకుంటాం, ఖమ్మం బైపాస్ అని ఒకసారి అంటాం, ఉర్సు బైపాస్ రోడ్ అని ఓడంటాం, ఉర్సు గుట్ట వద్ద అని ఒకసారి అంటాం, ఇలా ఉర్సు చెరువు అని పిలుస్తాం, నాయుడు పెట్రోల్ పంప్ రోడ్ అంటాం. కాకుండా దయచేసి మేము అనేది ఒకటి మా విజ్ఞప్తి, మా కుర్వ సంఘం తరఫున మేము కోరుకునేది ఏంటంటే ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నుంచి నాయుడు పెట్రోల్ పంప్ వరకు ఉన్న రహదారిని దొడ్డి కొమరయ్య పేరు కనుక నామకరణం చేస్తే మీ ఉన్నతాధికారులందరికీ నీ చేతులు ఎత్తు మొత్తాన విగ్రహం ఇది కావాలి సార్. మేము చాలా మా బీద కుటుంబాలు, మా కుటుంబంలో రాజకీయంగా కూడా చైతన్యం లేదు, ఇలా అనగదుక్కబడ్డం. దయచేసి ప్రభుత్వ పరంగా మీరు విగ్రహాన్ని ఇలా రోడ్డు మార్గాన్ని మీరు పెట్టాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.